నమస్తే అండి. ఇవాళ మనం వినబోయే కథ అపరిచితుడు. రచించిన వారు త్రివేణి గారు. మొదటిసారి బస్సులో ఒంటరిగా ప్రయాణం. అమ్మకి వీలు పడక, పిన్ని బాధలు పడలేక పరీక్షలు అయిపోయాయని, స్కూలుకి సెలవులని బస్సు ఎక్కించింది. నా గుండెల్లో బెరుకుగా ఉంది. అందరూ నన్నే చూస్తున్నారనే భయం ఒకవైపు. ఇంతలో ఒక వ్యక్తి వచ్చి నా పక్కన కూర్చున్నాడు. అతడిని చూస్తే కరుకుగెడ్డం, గంభీరమైన ముఖం. నాకు ఎందుకో తెలియని ఇబ్బంది. చేతులు అవసరం లేకపోయినా నడిపేస్తూ తదేకంగా కిటికీలో నుండి బయటకు చూస్తున్న నన్ను, ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు. తుల్లిపడి ఇటు తల తిప్పి మా పిన్ని వారింటికి అన్నాను. ఎవరూ రాలేదా నీతో అన్నారు. లేదని తలూపాను అడ్డంగా. భయపడకూడదు, ఇలా ఆడపిల్లలు ఎంత సాధిస్తున్నారో తెలుసా అంటూ ఎన్నో గొప్ప విషయాలు చెప్పారు. ఆశ్చర్యంగా చూస్తూ వింటున్న నాతో స్కూల్ తర్వాత ఏం చదువుతావు అంటూ మాటలు కలిపారు. నాలో బెరుకు తగ్గిన తరువాత ఆయన చేతిలోని వీక్లీ నాకిచ్చి పేదరికాన్ని జయించిన ఆడపిల్ల కథ ఉంది. చదవమంటుండగా బస్సు ఆగింది. కొంతమంది కాలేజీ పిల్లలు మెలవెలమంటూ బస్సెక్కారు. నేరుగా ఈయన దగ్గరికి వచ్చి, సార్ కాలేజీకి ఎందుకు రాలేదు అన్నారు. పనుండి రాలేకపోయానురా అంటూ వాళ్లతో మాటల్లో పడ్డారు. ఆయన లెక్చరర్ అని అర్థమైంది. ఆయన విద్యార్థులు అందరూ బస్సులో తలో చోట సర్దుకున్నారు. ఆ వెనుక ఒక అమ్మాయింది, చూడు అంటూ వెనుక కూర్చున్న ఒక అమ్మాయిని చూపించారు. ఆ అమ్మాయి కరాటీలో రాష్ట్ర స్థాయి బహుమతి గెలుచుకుంది తెలుసా అన్నారు. అమ్మాయిలు కూడా నేర్చుకుంటారా అమాయకంగా అడిగాను. అమ్మాయిలకి చాలా అవసరం. అందరూ నీలా భయపడుతూ ఉంటే ఎలా? అందరూ పెద్ద పెద్ద చదువులు చదువుతున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. వారంతా తమ రక్షణ కోసం, కుటుంబానికి ధైర్యం కోసం నేర్చుకుంటారు. అంతేకాకుండా అది కూడా ఒక కళే. దానితో బోలెడన్ని పోటీలు ఉంటాయి. బహుమతులు గెలుచుకుంటారు. అందరిలోనూ ప్రత్యేకత చాటుకుంటారు. నువ్వు బాగా చదువుకో, మంచి స్థాయిలో ఉండాలని ప్రయత్నించు. మంచి మంచి పుస్తకాలు చదువు. వాటిలో చాలా జ్ఞానం ఉంటుంది. అది నీకు లోకాన్ని పరిచయం చేస్తుంది అంటూ అప్పటి వరకు నాకు తెలియని కొత్త ప్రపంచాన్ని చూపించారు. ఇంతలో నేను దిగవలసిన ఊరు వచ్చేసింది. మర్చిపోయాను, ఆయన పేరు అడగలేదు అని బాధపడ్డాను. చేతిలో ఉన్న పుస్తకం చూస్తూ ఆయన పేరు తెలియకపోయినా అపరిచితుడుగా పరిచయమైన ఆయన నాకు పుస్తకమనే నేస్తాన్ని జీవితాంతపు తోడుగా ఇచ్చారు అని ఆనందపడ్డాను. మొదటిసారి నా అడుగులు ఎటువంటి బెరుకు లేకుండా ముందుకు సాగడం నేను గమనించాను. కథ సమాప్తం. ఈ కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.